సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిల్లా. అప్రూవర్ బాట్లో కవిత. కేసీఆర్ ముద్దుల కూతురు కవిత జీవితంలో తాను ఎదుర్కొంటానని ఎంత మాత్రం ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కవిత మాత్రమే కాదు, ఆమె ఇప్పుడున్న పరిస్థితి ఆమె శత్రువులు కూడా ఊహించినది. తీహార్ జైల్లో ఇన్ని నెలలు ఉండడం అనేది మామూలు విషయం కాదు. కవిత లాంటి మహిళ ఇన్ని నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్నా ఏం లాభం, ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? తాజా పరిస్థితులను బట్టి ఆగస్టు 8 వరకు కవిత ఖాయంగా జైల్లోనే ఉంటారు. ఆ తర్వాత కస్టడీ మళ్లీ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకాలం యువరాణ్లా మహారాణ్లా ఒక వెలిగిన కవిత తీహార్ జైల్లోని పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. జైల్లో పడ్డానన్న డిప్రెషన్ తో పాటు అక్కడి ఆహారం, దోమలు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కవితని పూర్తిగా కృంగదీశాయి. దాంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆసుపత్రికి కూడా వెళ్లి చికిత్స తర్వాత తిరిగి జైలుకు రావాల్సి వచ్చింది. కవిత అనారోగ్య పరిస్థితిని చూసి అయినా ఆమెకి బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ చట్టం ఆమె చేసిన నేరం గురించి ఆలోచిస్తోంది తప్ప ఆమె ఆరోగ్యం గురించి కాదు. కస్టడీని పొడిగించుకుంటూనే వెళ్తోంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేసి కవితకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. కవిత ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె పరిస్థితిని చూసి అనిల్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. ఆ సమయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అవకాశం దొరికినప్పుడు తాను ఈ నరకం ఇక భరించలేనని, అప్రూవర్ అయిపోతానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని కవిత భర్తని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కవిత అప్రూవర్ అవ్వడం అంటే నేను మద్యం కుంభకోణానికి పాల్పడ్డాను, విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని నేరాన్ని పూర్తిగా ఒప్పుకోవడం. ఇదే కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్న కొంతమంది అప్రూవర్లుగా మారి హ్యాపీగా బయట తమ పనులు తాము చేసుకుంటున్నారు. అప్రూవర్ గా మారడం అందరి విషయం వేరే, కవిత విషయంలో మాత్రం వేరేగా ఉంటుంది. కవిత అప్రూవర్ గా మారితే అది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తునే భస్మీపట్లం చేసేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి మానసికంగా చాలా దూరం అయిపోయారు. కవిత గనుక అప్రూవర్ గా మారటం అంటూ జరిగితే ఇక బీఆర్ఎస్ అన్న, కేసీఆర్ కుటుంబం అన్న తెలంగాణ సమాజం పట్టించుకోదు. కవిత భర్త అనిల్ కుమార్ కవిత అప్రూవర్ అవుతానని అంటున్నట్లు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇదే ప్రతిస్పందన ఎదురైనట్లు తెలుస్తోంది. కవిత దారిని కవిత అప్రూవర్ అయిపోతే ఇక తమ పార్టీకి, తమ కుటుంబానికి తెలంగాణలో ఎంత మాత్రం విలువుండదని, కాబట్టి కవిత ఆలోచన కరెక్ట్ కాదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యతిరేకించినట్లు సమాచారం. అలా అయితే కవితను జైల్లోంచి బయటికి తెచ్చే మార్గం ఏదైనా మీ దగ్గర ఉందా అని అనిల్ కుమార్ అడిగితే వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రానట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కవితను జైల్లో బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోతే కవితకు అప్రూవర్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.